హైదరాబాద్కి వెళ్ళాలి ఈరోజు. పూజ అయితే కంప్లీట్ చేసేసాయి. పూజ అయిపోయింది. శుక్రవారం నేను నిమ్మకాయ దండ వేస్తా కదా, హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేశాను. ఇప్పుడు ఏదైనా వంట చేసి రెడీ అవ్వాలి. మా వారు చూడండి వేసేసి వెళ్ళిపోయారన్నమాట. సామాన్లన్నీ సర్దాలి. వెళ్ళాలని అన్నీ రెడీ చేసుకొని వెళ్ళలేదు అండి బాబోయ్. ఇంకా ఇక్కడే ఉన్నాయి, ఇంట్లోనే ఐరన్ చేస్తున్న బట్టలు. క్యాన్సిల్ అయిపోయింది, అలా ఉంటుంది. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఊరికి వెళ్ళాలని పొద్దున్నే రెడీ అయ్యాను కదా, వెళ్ళలేకపోయానండి. నా జలుబు ఎన్ని రోజులకు తగ్గుతుంది? ఎప్పుడు ఉండేదంతే. నేను అంతా రెడీ అయిపోయిన తర్వాత మా వారు వద్దని చెప్పేస్తారు అన్నమాట. ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుంది. అన్నీ రెడీ అయ్యి బ్యాగ్ అన్ని ప్యాక్ చేసిన తర్వాత వద్దు అనేసరికి ఇక ఉండిపోవాల్సి వచ్చింది. ఎలాగో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందువలన కూడా మళ్ళీ వెళ్ళడం 2-3 డేస్లో మళ్ళీ రావడం దేనికనేసి వెళ్ళలేదు. బట్టలన్నీ తీసుకొచ్చినాయన్నీ పిండేశాను కదా, ఇప్పుడైతే మొత్తం ఐరన్ చేసేసా. నైట్కి వంట కూడా చేయాలి. ఇవన్నీ ఐరన్ చేసి పెట్టేసిన తర్వాత వంట చేయాలన్నమాట. ఊరి సైడ్ చలి అయితే చెప్పలేనంత చలి పెడుతుంది. అసలు ప్రతి సంవత్సరం నేను ఇక్కడ ఉండను కాబట్టి తెలియకుండా పోయింది. ఈ ఇయర్ ఉన్న చలి ఎంతగా ఉందంటే అబ్బో వణికే. ఇక ఐరన్ చేసేసిన బట్టలన్నీ సర్దేస్తున్నా. బట్టలు చాలా ఉండడం వల్ల నాకు 2 hours అలాగా పట్టింది. అన్ని బట్టలు ఒకేసారి చేసి పెట్టేశాను. రోజు ఒకటి చేయడం దేనికనేసి. వంట అయితే చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. వంట చేయాలి ఏదన్నా ఒకటి. జొన్న రొట్టెలు చేయకుండా చాలా రోజులు అయిపోయింది. జొన్న రొట్టెలు చేద్దాం అనుకుంటున్నా. కర్రీకి అయితే కూరగాయలు ఏం లేవు, ఊరికెళ్ళా కదా, అందుకనే కూరగాయలు ఏం లేవు. ఉన్నది మార్నింగ్ అయితే పెసరపప్పు వండాను. ఇప్పుడైతే తొగరపప్పు వండాలన్నమాట దగ్గరికి. ఈవినింగ్ గిన్నెలు కడిగేసినవి ఉన్నాయి కొన్ని, అవన్నీ సర్దేసిన తర్వాత వేడిగా రొట్టెలు చేసేసి ఇటు సైడ్ కుక్కర్లో కర్రీ వేసేస్తా. అది అవుతూ ఉంటుంది. కొంచెం రైస్ అయితే కొంచెమే పెట్టాలి.
ఇదిగోండి జొన్న రొట్టెలు ఒక 2, 3 చేశాను అంతే. కర్రీ అయితే ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత తీసి కొంచెం కారం ఉప్పు వేసి దగ్గరికి వండేసి తర్వాత పోపు పెట్టేశాను. కొంచెం చింతపండు వేయాలి ఉడికేటప్పుడు. జొన్న రొట్టెతోనే సాంబారే కాకుండా ఇలాగ దగ్గరకు వండితే కూడా బాగుంటుంది. రోటీతోటి జొన్న రొట్టెలు అయితే కంపల్సరీ కావాలి బాబోయ్. ఎక్కడికన్నా ఊరికి వెళ్తే 2-3 రోజులు జొన్న రొట్టెలు తినకపోతే ఎన్ని రోజులా అనిపిస్తుంది. చపాతీలు తింటే బోర్ అన్నమాట. మాకు కంపల్సరీ జొన్న రొట్టెలు కావాల్సిందే. అదంతా ఉడికిన తర్వాత కొంచెం కారం ఉప్పు ఏదైనా మసాలా వేసి తర్వాత ఇలాగ పోపు పెట్టేసి వేసేయాలి. అంతే అండి, తొందరగా అయిపోతుంది కర్రీ. రొట్టెతోటి అయితే బాగుంటుంది ఇది. ఇది నెక్స్ట్ డే వచ్చేసి శనగల కూర. అంటే ఎవరికన్నా తెలుసా? ఇది సీజన్ బట్టి ఊర్లో అంటే ఇలాగా దొరుకుతూ ఉంటాయి. సీజన్ బట్టి తినేవాళ్ళు. అప్పుడైతే హెల్దీగా ఉండేవాళ్ళండి. ఎప్పుడు ఏ సీజన్ వచ్చినప్పుడు అప్పుడు అలాగ వస్తూ ఉంటాయి. ఇది శనగల కూర అన్నమాట. ఇప్పుడు శనగలు వేస్తారు కదా, అది ఆకుల్లాగా వచ్చింది. పైన తుంచుకొని వచ్చి ఇలాగా మెంతెం కూర ఎలాగ చేస్తారో అలా చేస్తారు. సన్నగా కట్ చేసిన తర్వాత దాన్ని కడిగేసి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయల పేస్ట్ వేసి కలిపేసేయాలి బాగా. కొంచెం పసుపు, అది కడిగేసిన కొంచెం పెసరపప్పు నానబెట్టుకోవాలి. దీనికి కాంబినేషన్ పెసరపప్పు అయితే బాగుంటుంది. 2 కలిపేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నా. కరివేపాకు అయితే లేదు నా దగ్గర. దీనికి పచ్చి కారమే వేయాలి. ఎండిన కారం అయితే ఎర్ర కారం బాగుండదు. పచ్చిమిర్చితో కారం అయితేనే బాగుంటుంది. ఇలాగా మిక్సీకి పట్టేసి కొంచెం వేగిన తర్వాత ఇది శనగ కూర మళ్ళీ పప్పు పెసరపప్పు 2 కలిపేసి ఇలాగా వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి. ఇందులో వాటర్ అసలు వేయకూడదు, అవే వాటర్ వదులుతాయి. తర్వాత కొంచెం వాటర్ పోస్తే మళ్ళీ పల్చగా అయిపోతుంది కర్రీ. ఒక సైడు వాటర్, ఒక సైడు వాటర్. అస్సలు వేయాల్సిన అవసరమే లేదు. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే జొన్నపాలు మా సిస్టర్ ఉంటుంది ఇక్కడనే మా ఊర్లో. జొన్నపాలు ఇచ్చింది. అందులో వేరే ఏమీ వేయను అన్నమాట నేనైతే. అలాగే స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేగిన తర్వాత షుగర్ వేస్తా అంతే, వేరే ఏమీ వేయను. వేస్తే కొంచెం ఇలాచి. హెల్దీకి అయితే చాలా మంచిగా. ఇందులో కాల్షియం బాగా ఉంటుంది. కంపల్సరీ ఇదైతే తినాలి. ఎవరైనా ఇచ్చినప్పుడైతే కంపల్సరీ తినాలి. ఊర్లో ఎవరన్నా ఇలాగే ఇస్తూ ఉంటారు. ఇలాగ చేసి పెట్టేశాను. కొంచెం వాటర్ సపరేట్ అయిన తర్వాత దగ్గర వచ్చే వరకు వేయించాలి అంతే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈరోజంతా వర్క్ అంతా కంప్లీట్ చేసి వంట గిన్నెలు బట్టలు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మా వర్కర్స్కి 2 కూడా వంట చేసి పెట్టాను. ఒక 2 పప్పు రైస్
మాకు అన్నీ వండేసిన తర్వాత ఆల్రెడీ తినేసి రెస్ట్ కూడా ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 2 o'clock అలాగా మొన్న చేసిన పెసర్లు ఉన్నాయి కదా, అవి ఒకసారి మిషన్కి పట్టుకొని వచ్చి చేశాను. ఆల్రెడీ 2 times చేయాలి కదా, ఇంకోసారి మిషన్కి వేసుకొని వచ్చిన తర్వాత ఇలాగ జల్లెడ పట్టేయాలి. నూక ఉన్నదంతా కింద వచ్చేస్తుంది అన్నమాట. మిషన్కి వేస్తే డైరెక్ట్ వస్తాయి, కానీ ఇవి పప్పు తెచ్చుకుంటే డైరెక్ట్ పప్పే వస్తుంది. కానీ ఇలాగా చేస్తే ఊర్లో చేసిన వాళ్ళకైతే తెలుసు అన్నమాట. ముందైతే విసిరాయితో విసిరేవాళ్ళు, ఇప్పుడైతే మిషన్కి వేస్తున్నాము. ఇలాగా వేసిన తర్వాత ఇంకొకసారి జల్లెడ పట్టేసి అదంతా గాలికి పొట్టంతా ఉంటుంది అన్నమాట, అంది ఫ్యాన్ గాలికి పట్టేయాలి. ఫ్యాన్ పెట్టేసి ఇలాగా చేస్తూ ఉంటే ఒక సైడ్ పొట్టంతా వెళ్ళిపోతుంది, ఒక సైడ్ పప్పు అంతా వెనకాల ఉండిపోతుంది. ఇలాగ 2 times చేసిన తర్వాత పప్పు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది మిషన్కి వేసింది. మనం పప్పు రెడీమేడ్గా తెచ్చుకుంటే అక్కడక్కడ పొట్టు అస్సలే ఉండదు, ఇందులో కొంచెం కొంచెం పొట్టు ఉంటుంది అన్నమాట. ఎప్పుడు సమ్మర్లో చేసేదాన్ని, ఈ ఇయర్ ఇక్కడ ఉన్నా కాబట్టి ఇప్పుడే చేసేస్తున్నా. ఎప్పుడు ఏ సీజన్కి ఏవేవి ధాన్యాలు వచ్చేస్తాయో అవేవి చేసి పెట్టుకుంటారన్నమాట ఊర్లో. అయితే తొగర్లు వచ్చినప్పుడు తొగర్ల పప్పు, పేసర్లు వచ్చినప్పుడు పేసర్ల పప్పు, కందులు వచ్చినప్పుడు కందుల పప్పు, ఇలాగా చేస్తూ ఉంటారు. నా వీడియో ఎవరన్నా చూస్తూ ఉంటే మాత్రం లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పప్పు. ఇది ఇలాగా గాలికి పట్టిన తర్వాత పొట్టంతా అటు సైడ్ పోయి
పప్పు అంతా ఇటు సైడ్ ఉంటుంది. ఇదన్నమాట. ఇదైతే కింద జల్లెడ పట్టింది, సన్నం వస్తుంది నూకలాగా. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.